అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఇవాళ కార్తీక పురాణం 14వ రోజు. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈనాటి పారాయణలో చాలా విషయాలు తెలియజేశారు వశిష్ఠుల వారు జనక మహారాజుకి. దానివలన ఏంటంటే అసలు ఈ అధ్యాయం విన్నా కూడా సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతూ ఉంటాం. అందుకని ఈ అధ్యాయాన్ని మనం శ్రద్ధగా శ్రవణ పారాయణ చేద్దాం. సరే, కార్తీక పూర్ణిమ అంటే పూర్ణిమ రోజు, పూర్ణిమ ముందు వచ్చే 14వ అంటే చతుర్దశి, ఇవన్నీ ఈ కార్తీక వ్రతంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి రోజులు. చాలామంది ఏంటంటే ఈ కార్తీక మాసంలో చేసే వ్రతం మనోవాక్కాయ కర్మల చేత మనం చేసినటువంటి పాపములు, తెలిసి చేసినవి, తెలియక చేసిన పాపములు, ఇవన్నింటి నుంచి కూడా మనిషి ముక్తి పొందుతాడు. అంతేకాకుండా ఏ ఏ దానాలు ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా ఇందులో చెప్తున్నారండి. ఈ రోజున అంటే సహజంగా మీకు అచ్చోసిన ఆంబోతో అని ఒక్కొక్కసారి పిల్లలు తిడుతూ ఉంటారు. మన సింహాద్రప్పన్నకి దగ్గర ఒక ఆనవాయితీ ఉంటుంది. కోడి దూడలని ఇది అంటే దేవుని పేరు చెప్పి అచ్చుపోసి వదిలేస్తారు. ఆ ఎద్దు చేత ఏ పని కూడా అంటే ఇలాగా దున్నించడాలు అలాంటి పనులు చెయ్యరు. అవి ఏంటంటే దేవుని పేరుతో అవి ఉంటాయన్నమాట. సో అలాగా ఆ విధంగా చేస్తేనట చాలా పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. అంటే గయలో పితృశార్థం పెడితే ఎంతటి ఫలమో, అలాగే ఒక కోడి దూడను అచ్చు వేసి విడిచిపెడితే కూడా అంత ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇంకా ఇందులో ఇంకేం చెప్తున్నారంటే ధాత్రి ఫలం అంటారు, లేదా ఆమలకము అంటారు. ఉసిరి పండును దానమిస్తే సార్వభౌముడు అవుతాడటండి. అంటే సార్వభౌముడు అంటే ఏమిటి? భూమికి ప్రభువు. అంటే ఇప్పుడు మీరు అందరూ అడగచ్చు, ఇప్పుడు రాజులు గట్రా ఉన్నారా? లేదు, కానీ అంతటి అంటే తను ఉన్న స్థానం కావచ్చు, సామ్రాజ్యం కావచ్చు, దేనికైనా సరే తను ఎప్పుడు యజమానిగా ఉంటాడు అని. అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించడం, అలాగే అది దీపదానం అన్నది మనోవాక్కాయ కర్మల నుంచి మనం చేసినటువంటి పాపములు నశిస్తాయి. అలాగే కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వర లింగాన్ని దానం చేస్తే ఈ జన్మ ముందు అనేక భోగాలను అనుభవించి ఉత్తర జన్మ ముందు సార్వభౌముడు అవుతాడు అని కూడా చెప్తున్నారు. సరే, లింగం అంటే ఏమిటండి? బాణలింగం రూపంలో గురువు ఉంటారు తమ శిష్యుల ఇంట అని కూడా చెప్తూ ఉంటారు. గురువు ఎన్ని రకాలు ఏమిటిది మనకి సహకరిస్తారు మనుషులను ఉద్ధరించడానికి అంటే బాణలింగం రూపంలో కూడా ఉండేది ఆ గురువే, ఆ దక్షిణామూర్తి, ఆ పరమశివుడే అని చెప్తూ ఉంటారు. అలాగే కార్తీక వ్రతం అనేటువంటిది అనంతమైనటువంటి ఫలం. సరే, ఇందులో చేయకూడని పనులు ఏమిటి చెప్తున్నారనంటే ఇతరుల ఇంట్లో భోజనం చేయడం. అంటే పని కట్టుకుని ఊరికే బయటికి వెళ్ళి ఇక్కడ తినండి అని అంటే చాలామంది అంటారు, తినండి అని చెప్పడం శుభసూచకం కదా, కావచ్చు. అవన్నీ ఎరిగే ఆ సమయాలు చూసుకుని వెళ్ళాలి. అలా ఇతరుల ఇంట భోజనం చేసినందుకు మనం ఏదో వాళ్ళు ఉత్తినే పెట్టారు, చక్కగా ఆదరించి పెట్టారని తినేసి వచ్చేస్తాం అనుకుంటారు. కాదండి, ఆ భోజనం చేసినందుకు ఆ మాసంలో అంటే ప్రత్యేకించి పౌర్ణమి అమావాస్యల రోజున మనం ఇతరుల ఇంటికి కనుక మనం వెళ్ళి భోజనం చేసాము అని అంటే ఆ మాసం మనం ఆర్జించుకున్న పుణ్యం అంతా వాళ్ళకి ధార పోయవలసి ఉంటుందంటే మనం ప్రత్యేకించి నేను పోయాను కదా కాదు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెప్పానుగా, భగవంతుడి దగ్గర పెద్ద కంప్యూటర్ ఉంది, అకౌంట్ ఉంది, ఎవరిది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ బ్యాంకు ఆన్లైన్ ఎప్పుడూ ఉంటుంది, వర్క్ చేస్తుంది, అక్కడ నెట్ పోదు. సో అలాగా. ఇంకోటి ఏంటంటే తిలదానాన్ని గ్రహించడం, తర్వాత పాచిపోయిన అన్నం తినడం, తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు వేరే సంతర్పణలు జరుగుతుంటాయి చూసారా, ఆ పదాలు ఇప్పుడు ఎందుకు అనడం, వాటిని తినడం, అపరిశుద్ధమైనటువంటి అన్నాన్ని తినడం, ఇవి తప్పనిసరిగా పాపాలని హరించుకుపోతాయి. అంటే ఏంటంటే కష్టపడి మనం ఈ ప్రాత స్నానాలు దీపదానాలు చేసి సంపాదించినది ఏదో ఓ 10 రూపాయలు అనుకుందాం,
రూ. 10తో పాటు పాతది ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్న సామెతలాగా అది కూడా పోతుందన్నమాట. అంతేకాకుండా రాత్రిపూట భోజనం చేయకుండా నక్తం ఆచరించండి. నక్తం అంటే సహజంగా మనకేం చెప్తుంటారంటే, నక్షత్రం దర్శనం అయితే నక్షత్ర దర్శనం అంటే పొద్దున్న ఏమి తినకుండా ప్రతిరోజు కూడా నక్షత్ర దర్శనం చేసి తినడం అన్నది కూడా ఒక పద్ధతిగా చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేసేవారంటే, తన నీడ తనకన్నా డబల్ వచ్చినప్పుడు భోజనం చేస్తూ ఉండేవారు. ఈ ఈ పర్వదినాలు ఏవైనప్పటికీ కూడా రాత్రిపూట భోజించకుండా ఉంటే చాలా మంచిది అని చెప్తున్నారు. అంతేకాకుండా పగలు నిద్రించడం కానీ, కంచు పాత్రలో భోజనం చేయడం కానీ, తర్వాత మఠాలలో సత్రాలలో పెట్టే భోజనాలు వెళ్ళి తినడాలు కానీ, అలాగే వీలైనంత వరకు నిషిద్ధ అన్నాలు తినకుండా ఉండడం, వేదశాస్త్ర నింద చేయకుండా ఉండడం, తైలంతో అభ్యంగన స్నానం చేయకుండా ఉండడం అన్నది చెప్పబడి ఉన్నదండి ఈ కార్తీక మాసంలో. అట్లాగే కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండి కూడా వేడి నీళ్లతోటి స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్టు సమానం అని చెప్పి బ్రహ్మదేవుల వారు చెప్పారట. కాబట్టి సూర్యోదయ పూర్వమే చల్లటి నీళ్ళు ఆ 1-2 చెంబులు పడినప్పుడేనండి బాగా చల్లగా అనిపిస్తుంది. కానీ అది చాలా చురుకుతనాన్ని, తెలివితేటల్ని ఇస్తుంది. ఈ అల్జీమర్స్ అవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడున్న ఈ జీవన విధానం ఇలా తగలడబట్టే అలాంటివన్నీ వస్తున్నాయి. అంచేత సహజంగా ఏంటంటే, ఈ నెల రోజులు నది స్నానం చెప్పబడి ఉంది. కానీ నదులు లేవు, కాలువలు లేవు, చెరువులు లేవు, నొయ్యి. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లోనూ ఆ నీరు సహజంగా బోరింగ్ అంటే భూమిలోంచి వచ్చిన నీరే కదండి ఆ నీళ్లు. ఇక్కడ మా వాళ్ళైతే చక్కగా పొద్దున్న అప్పటికప్పుడు వెయ్యమని చెప్పి డైరెక్ట్గా ఆ నీళ్ళే స్నానం చేస్తున్నారనమాట. అంటే ఏంటి, ట్యాంకులో నిల్వ ఉంచుకున్నది కాకుండా. చూసారా, అంటే సాధ్యమైనంత చెయ్యగలిగే ప్రయత్నం చేయడం అండి, అంతకన్నా మరేం లేదు. అలాగే కార్తీక మాసం ప్రాతస్నానం ఆచరించిన వాడు నరకమందు యాతనలో పడతాడు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆలయంలో, శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ కూర్చుని హరిని ధ్యానించి శివస్తోత్రం చేస్తే కూడా విని, అంటే స్తోత్రం చేస్తే నాకు చేయడం రాదండి, పోని విని వెళ్ళడం వలన వాళ్ళు ఎంతటి పుణ్యాన్ని పొందుతారు అని అన్నది అది చాలా భాషలో అంటే చెప్పడం వల్ల చాలా చిన్నదే అవుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా పంచామృతాలతోటి, ఫలరసాలతోటి, అంటే దర్భతోటి మనం ఈశ్వరుడికి అభిషేకం చేసి షోడశోపచారాలతో పూజ చేసినప్పుడు ప్రత్యేకించి కొన్ని నామాలు కూడా ఉన్నాయి. అంటే ఏమిటి, ఆ షోడశోపచార పూజ శంకరాయ ఆవాహనం సమర్పయామి, వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, రుద్రాయ ఆచమనీయం సమర్పయామి, గంగాధరాయ స్నానం సమర్పయామి, ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి, జగన్నాథాయ ఉపవేతం సమర్పయామి, కపాలధారిణే గంధం సమర్పయామి, ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి, పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి, తేజోరూపాయ దీపం సమర్పయామి, లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి, లోక సాక్షిణే తాంబూలం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి, కపాలిని నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుని పూజిస్తే అత్యంతమైనటువంటి శివ అనుగ్రహం ఆ కుటుంబం అంతటి మీద ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే శక్తి కొలది దీపమాలలు సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారం కార్తీక మాసం అంతా బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతములు చేయవాడు 1000 సోమయాగములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అంటే ఎట్లాంటివి చెప్తున్నారు అని అంటే, కార్తీక మాసం చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసానికే ప్రభు అవుతాడట. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీక వ్రతమును చేయవాడు విగత పాపుడై మోక్షమును పొందును. పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును చేసుకున్నవారగుదురు. తథాస్తు. ఆ శివానుగ్రహం, ఉమా శంకరుల అనుగ్రహం తప్పకుండా మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ తిరిగి మరొక అధ్యాయంలో, రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.